అప్పుడప్పుడు ఆ డోనా పడుకున్నాక ఆ బొమ్మ దగ్గర నుండి ఏవేవో శబ్దాలు వినపడేవి. వెంటనే డోనా ఉలిక్కి పడలేచేది. అప్పుడు ఆ డోనాకి ఏం అర్థమయ్యేది కాదు. అలానే కొన్ని రోజులకు ఆ డోనా తన నర్సింగ్ కాలేజ్ స్టార్ట్ కావడంతో ఆ బొమ్మను తీసుకొని తన ఫ్రెండ్తో కలిసి ఉంటున్న కాలేజ్ అపార్ట్మెంట్కి వెళ్ళిపోయింది. తన స్నేహితురాలి పేరు ఎంజీ. అక్కడికి వెళ్ళాక ఆ డోనా ఆ బొమ్మని తను ఉంటున్న అపార్ట్మెంట్లో పెట్టి రోజు కాలేజ్కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం కాగానే ఇంటికి తిరిగి వచ్చి ఆ బొమ్మను చూసుకునేది. అలా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఎప్పట్లాగే ఆ బొమ్మను తను పడుకునే రూమ్లో బెడ్ మీద పెట్టి కాలేజ్కి వెళ్ళిపోయింది ఆ డోనా. మళ్ళీ సాయంత్రం కాగానే ఇంటికి తిరిగి వచ్చి మెల్లగా ఇంటి డోర్స్ తీసి ఆ ఇంట్లో ఉన్న బొమ్మను చూసేసరికి